తనపై విమర్శలు చేసేవారికి మంత్రి టీజీ భరత్ ప్రత్యేకమైన బహుమతులు ఇస్తున్నారంటూ వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ఎన్నికల్లో టికెట్ రాలేదంటూ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ నేను ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో తనపై జరిగిన దుష్ప్రచారాన్ని, అవినీతి ఆరోపణలు ఈ సందర్భంగా బైరెడ్డి ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో తాను ఏకంగా 600 కోట్ల అవినీతికి పాల్పడ్డానని కూటమి నేతలు అప్పట్లో ఆరోపించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చి విచారణ జరిపించిన తర్వాత విజిలెన్స్ నివేదికల్లో కేవలం 40 కోట్ల అక్రమాలే ఉన్నాయని తేలిందని, మరి మిగిలిన మొత్తానికి సమాధానం ఏంటని ప్రశ్నించారు. కుటుంబం మరియు అంతర్గత రాజకీయాలపై మాట్లాడుతూ బైరెడ్డి శబరిని కూడా ఆయన గట్టిగా టార్గెట్ చేశారు. గతంలో శబరి తండ్రి గౌరు వెంకటరెడ్డి వేస్ట్ ఫెలో అని అన్నప్పుడు, అలాగే రాజశేఖర రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధించాడంటూ మాండ్ర శివానందరెడ్డి విమర్శించినప్పుడు శబరి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. వీళ్ళకి సపోర్టుగా మళ్ళీ టీజీ భరత్ గారికి సపోర్టుగా మా ఎంపీ గారు ఎవరు బైరెడ్డి శబరి గారు ప్రస్తుతానికి మార్కెట్లో డీజిల్ పెట్రోల్ దొరకడంలే. పాపం అయినప్పటికీ కూడా పెట్రోల్ బంకు పోయి డీజిల్ పట్టించుకొని ఆమె తొందరగా పరిగెత్తుకుంటూ దెబ్బ కర్నూలుకి వచ్చి సిద్ధార్థ రెడ్డి గారు రౌడీ గూండా అని మాట్లాడినారు. సంతోషం మేడం, శబరి గారు సంతోషం, మీరు నా గురించి బాగా మాట్లాడినారు, సంతోషం. కానీ ఈరోజు మీడియా సమావేశం ద్వారా మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటానా. మీ ఫాదర్ని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని గౌరు వెంకటరెడ్డి వాడు ఒక వేస్ట్ ఫెలో అని మాట్లాడి ఈ రోజుకి 2 నెలలు అయింది. ఎందుకు మీరు ఈ రోజు వరకు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టలే? నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో మాండ్ర శివానందరెడ్డి అని ఆయన ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఈ నందికొట్కూరులో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక జోకర్ గాడు ఉన్నాడని మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలా, స్పందించలే? నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారు ఏమన్నాడు? ఆయన బైరెడ్డి రాజశేఖర రెడ్డికి మా తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు, అతను చెప్తే ఏ ఒక్క అధికారి కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి 100 మంది ముందర మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు స్పందించలే? దానిపైన స్పందించారు. కానీ సిద్ధార్థ రెడ్డి పైన స్పందించాలంటే మాత్రం వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. పరిగెత్తుకుంటూ వచ్చి రౌడీ గూండా క్రిమినల్, సిద్ధార్థ రెడ్డి గారు రౌడీనా కాదా అని చెప్పడానికి మిమ్మల్ని ఎంపించేశారా? 5 పైసలైనా నిజాయితీ ఉండాలి కదా. పిల్లల్ని గారభంగా చూసుకునే తల్లిదండ్రులు ఉంటారు, అల్లారు ముద్దుగా చూసుకునే తల్లిదండ్రులు ఉంటారు. కానీ కొండ మీద కోతినైనా తీసుకొని వచ్చి ఇచ్చే తల్లిదండ్రులు చాలా తక్కువగా ఉంటారు. బైరెడ్డి శబరి గారికి డాడీ నాకు ఎంబీబీఎస్ సీట్ కావాలంటే కొనిచ్చినాడు, డాడీ నాకు పీజీ సీట్ కావాలంటే కొనిచ్చినాడు, డాడీ నాకు ఎంపీ సీట్ కావాలంటే కొనిచ్చినాడు.